ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ప్రియులారా, దైవ కృప అనే టీవీ ఛానల్ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ యొక్క దైవ కృప ఛానల్ కోనసీమ 106 గ్రామాల్లో టెలికాస్ట్ అవడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అదే యాజ్ వెల్ యాజ్గా మరి సిటీ కేబుల్ వారిని కూడా వారిని ప్రోత్సహించి ఈ యొక్క మన కోనసీమలో ఈ యొక్క దైవ కృప ఛానల్ని విస్తృతంగా చక్కగా ప్రతి మూల గ్రామానికి ఈ యొక్క వాక్య పరిచర్య వెళ్ళాలన్న ఉద్దేశంతో దేవుని యొక్క కృతనిచ్చేము. ఈ యొక్క యాజమాన్యం డైరెక్టర్ గారైన రజనీకాంత్ గారికి వారి బృందానికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మేము నిరీక్షణ ప్రేయర్ హౌస్ నుంచి వచ్చాము కాబట్టి ఈ నిరీక్షణ గడియలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రియులారా, మీరందరూ కూడా దీన్ని వీక్షించి దైవ కృప పొందుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ సువార్త మీరందరూ విని మేము ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నామో అదే రీతిగా మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. దానికి ముందుగా అల్పమైన మమ్ములను కూడా నన్ను నా భార్య ఏలియా తాళా రమణమ్మ గారిని మీ గృహాల్లోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను మరొకసారి మీకందరికీ కూడా శుభవందనాలు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఈ యొక్క మంచి సమయంలో నాయన మా యొక్క దైవ కృప టీవీ ఛానల్ డైరెక్టర్ గారైన రజనీకాంత్ గారిని వారి యొక్క బృందాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, కోనసీమను ప్రేమించి ఈ కోనసీమ 106 గ్రామాలకు ఈ యొక్క రక్షణ సువార్త వెళుతూ ఉంటుండగా ప్రభు, ఏ ఒక్క పాపి నశించిపోకూడదని నీ ఆలోచన ఉన్నది కాబట్టి ప్రభు, నీ దాసులను ప్రేరేపించి ఈ ప్రాంతంలో ఈ దైవ కృప టీవీ ఛానల్ ఓపెన్ చేయడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృప కొరకు వందనాలు. సహాయం ఇచ్చేయండి, నీ కృపతో నింపండి నాయన. మేము ఏ రీతిగా ఈ ఎపిసోడ్ని మేము చేయాలో దాన్ని ఏ రీతిగా మేము మాట్లాడాలో మా మాటలు మా ప్రార్థనలు నాయన సమస్తమును మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. మా యేసయ్య, ఈ సమయంలో ప్రభు ఈ యొక్క దైవ కృప టీవీ ఛానల్ నాయన 30, 60, 100 అంతలుగా దీవించబడాలి. ఈ కోనసీమ ప్రజలందరూ కూడా ప్రభు చక్కగా దీవించబడాలి. 106 గ్రామాల్లో కూడా ఈ యొక్క రక్షణ సువార్త వెళ్ళి ప్రతి ఒక్క గృహంలోనూ ప్రతి ఒక్క నాయన బిడ్డ హృదయంలోనూ ఇది నాయన పని చేయలాగిన కార్యముని చేయమని అల్పుడైన నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యపరచగల దేవుడు, సహాయం చేయండి, నీ కృపతో నింపండి. ఈ సమయంలో ప్రభా మాకు మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దైవ కృప టీవీ ఛానల్ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇది నాయన 30, 60, 100 అంతగా దీవించబడ్డానికి కార్యం చేసి నడిపించి ఘనత మహిమ మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రము చెల్లించుదా శ్రీ యేసుదేవునకు, స్తుతులను అర్పించుదా త్రియేక దేవునకు. మరణము గెలిచిన జయశీలునకు, నా కొరకై తన ప్రాణము నీచిన అద్వితీయ కుమారునకు, కృపా సత్య సంపూర్ణకు, కృపా సత్య సంపూర్ణకు స్తోత్రము చెల్లించుదా త్రియేక దేవునకు, స్తుతులను అర్పించుదా శ్రీ యేసుదేవునకు. మరణము గెలిచిన జయశీలునకు, నా కొరకై
ఘన ప్రాణము నీచిన అద్వితీయ కుమారునకు కృపా సత్య సంపూర్ణకు కృపా సత్య సంపూర్ణకు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున మీకు అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశాన్ని బట్టి మీ ముందు ఈ వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉన్నది. యెహోవా వీడు చూచినట్లు వీడి కన్నులు తెరవము అని ప్రార్థన చేయగా ఆ పనివాని కన్నులు తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండెను. ప్రియులారా, చదవబడినటువంటి భాగంలో ఎలీషా ఆయన శిష్యులు కూడా ఒకే స్థలంలో ఉన్నారు. కానీ ఒకే స్థలంలో ఉండి వారు ఒకే దృష్టితో వారు చూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నప్పటికీ కూడా వాడు చూస్తున్న దృశ్యం మాత్రం శిష్యుడికి ఒకలా కనిపిస్తుంది, గురువు గారికి ఇంకోలాగా కనిపిస్తుంది. వారి దృష్టి ఒకటైనప్పటికీ కూడా వారికి కనిపించేటటువంటి మాత్రం 2 విధాలుగా కనిపిస్తుంది. శిష్యుడికైతే తన ఏం కనిపిస్తుందో తెలుసా? ముందునంతా శత్రువులు కనిపిస్తున్నారు, అంతేకాదు శత్రువు రథాలు కనిపిస్తున్నాయి, శత్రువు యొక్క బలము కనిపిస్తుంది. కానీ ఎలీషాకు మాత్రం ఏం కనిపిస్తుందంటే దేవుడి పర్వతం కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది, గుర్రాలు కనిపిస్తున్నాయి, పర్వతాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ దృష్టి వీరిద్దరూ ఒకటైనప్పటికీ కూడా 2 విధాలుగా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ కనిపించడానికి గల కారణం ఏంటి? ఈ 2 విధాలు కనిపిస్తున్న కారణాన్ని బట్టి ఈ యొక్క శిష్యుని హృదయంలో, ఈ యొక్క సేవకుని హృదయంలో ఏముందంటే భయము, ఆందోళన, తపన అతనికి కనిపిస్తుంది. ఎందుచేతనంటే శత్రువులు వచ్చేస్తున్నారు, ఇంకొద్ది సమయంలో మేము చనిపోబోతున్నాం అనేటటువంటి పిరికితనం ఈ శిష్యుల్లో కనిపిస్తుంది. కానీ ఈ యొక్క గురువు గారిలో ఏం కనిపిస్తుందంటే నిశ్చింతగా ఉన్నాడు. ఎలా అంటే దేవుని పర్వతం కనిపిస్తుంది, దేవుని అగ్ని కనిపిస్తుంది, దేవుని రథాలు కనిపిస్తున్నాయి, దేవుని గుర్రాలు కనిపిస్తున్నాయి, క్షేమకరమైనటువంటి ప్రాకారం వారి చుట్టూ ఉన్నట్లుగా ఏ గురువుకి కనిపిస్తుంది. ఆ కారణం చేత గురువు గారు నిర్భయముగా ఉన్నారు, కానీ శిష్యుడు మాత్రం ఆందోళనతో ఉన్నాడు. శిష్యుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వెందుకు ఇంత నిశ్చింతగా ఉన్నావు? శత్రువులు వచ్చేస్తున్నారు, మనము కొద్ది త్రుటిలో మనం ప్రాణాపాయ స్థితిలోకి మనం వెళ్ళిపోబోతున్నాం అని చెప్పినప్పుడు ఆ గురువు ఏం చేశాడంటే ఆ యొక్క దేవునికి ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? అయ్యా వీడి కన్నులు తెరువము. ప్రియులారా, మనం గమనించాలి, ఈ యొక్క వీరి కన్నులు తెరువు అని అన్నాడు. అంటే కన్నులు మూయబడి ఉన్నాయన్నమాట. కన్నులు మూయబడి ఉన్న కారణం చేతనే దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావాన్ని, దేవుని కాపుదలను అతను చూసుకోలేకపోతున్నాడు. మూయబడిన కన్నుల యొక్క పరిస్థితి ఎందుకు ఈ విధంగా వచ్చిందని చూసినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనంలో వారు వివేచింపరు, గ్రహించరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహించకుండునట్లు వారి హృదయము మూయబడెను. ప్రియులారా, మనం గమనించాలి, వివేచన లేని కారణాన్ని బట్టి వారి హృదయము మూయబడింది, కన్నులు కప్పబడినాయి. కనుక వివేచన అనేది మానవునికి అవసరం. వివేచము లేకపోతే మనము దేన్ని కూడా గ్రహించే శక్తి, సామర్థ్యం మనకు ఉండదు. ఈ గుడ్డితనం ఎందుకు వచ్చిందో తెలుసా? వివేచన లేని కారణాన్ని బట్టి. కనుక వివేచన లేని కారణాన్ని చేతనే అతడు గుడ్డివాడిగా ఉండిపోయాడని అర్థం. వివేచన అనేది దేవుని దగ్గర ఉంది, వివేచన అనేది దేవుని దగ్గర గుప్తమై ఉంది. కనుక ఈ విషయాల్లో వివేచన లేని వాని హృదయము మూయబడెను, కన్నులు కప్పబడెను. అంతేకాకుండా విలాప వాక్యాలు 4వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. జనులు వీధులలో అంధుల వలె తిరుగుదురు, వారు రక్తము అంటిన అపవిత్రులు. ఎందుచేత? అపవిత్రత అనేది వాడి హృదయంలో ఉంది కనుక వాడు గుడ్డితనం కలిగి, అంధకారం కలిగి వీధులలో తిరుగుతున్నాడు అంటున్నాడు. వీధుల్లో తిరిగేవారు ఎవరు తిరుగుతారు? ఓ పని లేకుండా, ఒక గమ్యం లేకుండా తిరిగేవారే వీధుల్లో తిరుగుతూ ఉంటారు. నిజంగా ఒక ఉద్యోగం ఉండి, ఒక బాధ్యతాయుతమైన పనులు ఉంటే వారు వీధిలో తిరిగే అవకాశం ఉండదు. ఎందుచేత? వారు అంధులయ్యారు కనుక, గుడ్డివారయ్యారు కనుక, వారు చేసిన పని ఏంటో వారు తెలియటం లేదు కనుక, అపవిత్రమైన వారి హృదయంలో చోటు చేసుకుంది కనుక
వారు అంధుల వలె మిగిలిపోయి వీధుల్లో ఎందుకు తిరుగుతున్నారో వారికి అర్థం కాని జీవితం వారు జీవిస్తున్నారు. ప్రియులారా, కన్నులు మూయబడ్డానికి, గుడ్డితనం కావడానికి గల కారణం ఏంటో తెలుసా? అవివేకము. రెండవదిగా అపవిత్రత. మూడవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 43:8 అంటాడు, కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకుని రండని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. గుడ్డివారిని గుడ్డివారిగా విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. ఆయన గుడ్డివారి కన్నులు తెరవాలని ఆయన కోరుకుంటున్నాడు. మూగవారి నోడు మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనకు అపవిత్రులమైనప్పటికీ కూడా, అవివేకులమైనప్పటికీ కూడా ఆయన బలీయమైన ఆహ్వానం మనకు ఉన్నది. ఇంకొక చోట యోహాను మొదటి పత్రిక 2:11 ఉంది. తన సహోదరుని ద్వేషించి చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ప్రియులారా, మనం గమనించాలి. మన హృదయంలో ద్వేషం కనుక ఉంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఈ దినాన కక్షలతో, ద్వేషాలతో, పగలతో ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఎందుకు ఈ విధంగా మానవుడు పత్రానికి వెళ్ళిపోతున్నాడంటే ద్వేషం అనేది అతను హృదయంలో చోటు చేసుకుంది కనుక. ద్వేషం అనేది అతను హృదయంలో ఉంది కనుక అతను ఏమి చేస్తున్నాడు అతనికి తెలియకుండా చేస్తున్నాడు. అనుకుంటాడు, నరహత్య చేసిన వాడు అనుకుంటాడు, నరహత్య చేసిన తర్వాత నేను జైలుకి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. నరహత్య చేసిన తర్వాత నా బ్రతుకు అంధకారం అయిపోద్దని తెలుసు. అయినప్పుడు కూడా వాడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కనుక వాడు ఏం చేస్తున్నాడంటే అంధుడి వలె మిగిలిపోయాడు. దేవుని వెలుగు చూడలేని కన్నులుగా అతని కన్నులు ఉన్నాయి. ప్రియులారా, మనం గమనించాలి. కనుక అవివేకం మన హృదయంలో ఉన్నా, అపవిత్రత మన హృదయంలో ఉన్నా, ద్వేష స్వభావం మన హృదయంలో ఉన్నా మనం అందులుగానే మిగిలిపోతాం. కనుక అందులుగా మిగిలిన కారణం చేతనే ఈ లోకంలో అనేకమైన అకృత్యాలు జరుగుతున్నాయి. ఏమి చేస్తున్నారో తెలియక, ఎలా వెళ్తున్నారో తెలియక, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియక, ఏం మాట్లాడుతున్నారో తెలియక వారి జీవితం అంతా కూడా అంధకారంలో కొట్టుకుపోతూనే ఉంది. కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కనుక మన అందరితో పోవాలంటే, మన గుడ్డితనం నుంచి మనం బయటపడాలి అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యోబు ఒక మాట అంటున్నాడు. అయ్యా, యోబు 31:1 అంటాడు, నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. ప్రియులారా, కన్ను నీదైనప్పటికీ కూడా, నీ రక్తనాళాలు అనుసరించని పనిచేస్తున్నప్పటికీ కూడా నీకు ఒక ఆలోచన అనేది ఉండాలి. నీ కన్నులకు నువ్వు ఒక నిబంధన పెట్టాలి, ఒక హద్దు పెట్టాలి. ఏది చూడాలో ఏది చూడకూడదు, ఎలా చూసి మనం స్పందించాలో ఏది చూసి మనం స్పందించకూడదు అనేటటువంటి మన కన్నులకి ఒక నిబంధన అనేది మనం పెట్టాలి. అంతేకాదు, దావీదు అంటున్నాడు, కీర్తనలో 101:3 అంటున్నాడు, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము నేను ఉంచుకొనను. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వినిచినటువంటి నీవు కూడా నీ కన్నులతో ఒక నిబంధన చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నీ కన్ను కదా, నా ఇష్టం వచ్చినట్టు చూస్తాను అనుకోకూడదు. మన కన్నులకి ఒక హద్దులు పెట్టాలి. మన కన్నులకి హద్దులు, ప్రాకారాలు మనం పెట్టాలి. ఏది చూడాలో ఏది చూడకూడదో అనేది మన కన్నులకు మనం తెలియజేయాలి. అందుకనే దావీదు అంటాడు, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం కూడా ఉంచుకోను. ప్రియమైన సహోదరి, సహోదరుడా, చిన్నదనుకుంటున్నావా దుష్కార్యం? చిన్నదే కదా అనుకుంటున్నావా? ఇదే కదా అనుకుంటున్నావా? దుష్కార్యము నీ కన్నులకు అంధకారం కలుగజేస్తుంది. కానీ ఈ దుష్కార్యం నీ కన్నుల దగ్గర నుంచి తీసివేసుకోవాలి. అందుచేతనే దేవుడు యేసు ఈ లోకానికి వచ్చి లోకంలో సంచరిస్తున్నటువంటి సమయంలో గుడ్డి భిక్షకుడు ఒకడు రోడ్డు పక్కన, తావ పక్కన పడి ఉన్నాడు. గమనించాలి. మార్కు సువార్త 10:46 అంటాడు, తావ పక్కనున్న గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడా కరుణించము అని కేక వేశాడు. గమనించాలి. గుడ్డి భిక్షకుడు, వాడికి పేరు లేదా? పేరు ఉంది, ఏదో ఒక పేరు ఉంటుంది. కానీ వాడి నామకరణ ఇక్కడ వ్రాయబడలేదు. కానీ వాడి గుడ్డి భిక్షకుడు, వాడి గుడ్డితనం ఉన్న చేత వాడు భిక్షాటన చేసుకుంటున్నాడు. అంటే అంధకార క్రియలు చేసి, చెడు వ్యసనానికి లోనై, చెడు అలవాట్లకు లోనై వారి డబ్బంతా వ్యయం చేసుకుని భిక్షమెత్తుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. ఆ కారణం చేతనే వాడు ఏం చేస్తాడంటే ఒక భిక్షకుడుగా మారిపోతాడు. భిక్షకుడుగా మారిన కారణం చేతనే అతడు రోడ్డు తోవ పక్కన పడి ఉన్నాడు. అందరూ వెళ్ళే మార్గంలో వాడు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుచేతో తెలుసా? ఏమన్నా మామూలు మార్గంలో పెడితే, ఎరా నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చావా, మొన్న నువ్వు ఇలా చేసావు కదా, మొన్న నువ్వు అలా చేసావు కదా అని వాడిని నిర్బంధించే పరిస్థితులు ఉంటాయని ఎప్పుడు కూడా త్రోవ తప్పే నడుస్తూ ఉంటాడు. కనుక
త్రోవ పక్కన పడి ఉన్నటువంటి భిక్షకుడు, అయ్యో ఎంతకాలం ఈ త్రోవ పక్కన ఉండను, నేను ఎంతకాలం జనముల మధ్య నేను ఉండలేకపోతున్నాను అని వాడు ఏం చేశాడో తెలుసా? దావీదు కుమారుడు ఈ దారి గుండా వస్తున్నాడు అనేటటువంటి ఆ సవ్వడి, ఆ ధ్వని విన్నాడు గనుకనే ఒక కేక వేస్తున్నాడు. ఏంటో తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, కరుణా సంపన్నుడైన నా తండ్రి నన్ను కరుణించు, నా గుడ్డితనము తీసివేయగల సమర్థుడా నన్ను కరుణించు అని ఒక్క ఆక్రందన, ఒక్క కేక వేశాడంతే. ఆ ఒక్క కేక యేసు పాదమును నిలిపింది. గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వెంతకాలం గుడ్డివాడిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నీవు దేవుని దగ్గర ఆక్రందన చేయగలుగుతున్నావా? దేవుని దగ్గర ఒక కేక వేయగలుగుతున్నావా? దావీదు కుమారుడా నన్ను ఈ గుడ్డితనం నుంచి విమోచించని నువ్వు ఎప్పుడైనా అడగగలుగుతున్నావా? దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఒక్క కేక యేసు పాదాలు నిలిపింది. ఆ కారణం చేతనే అతను అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. గమనించాలి, నిలబడిన పాదాలు, కరుణతో చూసిన పాదాలు, కరుణతో చూసిన కన్ను, ఆయన గుడ్డి వారిని గుడ్డితనం నుంచి విడుదల చేసి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అంతేకాదు, ఎప్పుడైతే గుడ్డితనం పోయిందో, ఎప్పుడైతే గుడ్డితనం నుంచి విడుదల పొందాడో, యేసు వెంట త్రోవలో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వినిచిన నీవు నీ గుడ్డితనాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, దేవుని దగ్గర ఒక కేక వేస్తే, ఆయన నిన్ను స్వస్థపరిస్తే, నువ్వు ఇంకా పక్కదోవలకు వెళ్ళడానికి వీల్లేదు, వంకర త్రోవ నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. యేసు వెంబడే నువ్వు నడవాలి. యేసు వెంట ఆ గుడ్డివాడు వెళ్ళాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చూడండి, పుట్టి గుడ్డివాడిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. పుట్టుకతో గుడ్డివాడు అంటే జన్మతః గుడ్డివాడు, పుట్టుకతోనే దేవుని చూడలేని కన్నులు, దేవుని గురించి మాట్లాడలేని నోరు, పుట్టి గుడ్డివాడిని కూడా, జన్మ పాపమైనటువంటి పుట్టి గుడ్డివాడిని కూడా ఆయన స్వస్థపరిచాడు. నీ పుట్టుకతో కొన్ని ఆచారాలు ఉన్నాయా, కొన్ని నిబంధనలు ఉన్నాయా, కొన్ని హద్దులు ఉన్నాయా, వాటిని కూడా విడుదల చేయడానికి పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచిన దేవుడు. ప్రియులారా మనం గమనించాలి, ఎప్పుడైతే ఈ యొక్క గుడ్డితనం నుంచి విడుదల పొందాడో ఈ సేవకుడు, వెంటనే అతనికి ఏం కనిపిస్తుందో తెలుసా? అక్కడ వారి చుట్టూ ఒక పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఎందుచేత ఇక్కడ చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి దేవుడు తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. గమనించాలి, ఎప్పుడైతే విడుదల పొందామో, ఎప్పుడైతే గుడ్డితనం నుంచి విడుదల పొందారో, వారి ఆ పనివాని కన్నులు తెరవబడి కనుక పర్వతము కనిపిస్తుంది. ప్రియులారా గమనించాలి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మరియు నేను చూడగా గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండేను. గమనించాలి, ఆ పనివాడు చూస్తుంటే ఏం జరిగిందో తెలుసా? సియోను పర్వతం మీద గొర్రె పిల్ల నిలబడి ఉన్నట్లుగా కనిపించింది. ప్రియులారా మనం గమనించాలి, గుడ్డితనం పోయింది, దైవ దర్శనం కలిగింది. ఆయన చుట్టూ పర్వతం అనే ప్రాకారం ఆయన చుట్టూ ఉంది కనుక గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసు ముఖ దర్శనం ఆయనకి కనపడుతుంది. ఈరోజు నీకు కూడా ముఖ దర్శనం కనపడాలి. నీ గుడ్డితనం పోతే నేను యేసుని చూడగలవు. చూడగలిగిన కన్నులు నీకు కావాలి అంటే నీ అంధత్వం పోవాలి. కనుక నేను ఇంకొక మాట కూడా అంటాడు, అగ్ని వారి చుట్టూ ఉన్నదంట. అగ్ని వారి చుట్టూ ఎందుకు అగ్ని ఉంది? అగ్ని అనే దాని గురించి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. అంటే అతని చుట్టూ ప్రాకారంగా ఎందుకుందో తెలుసా? అతని చుట్టూ ఉన్న శత్రువులు అందరినీ కూడా మృంగివేయడం కోసం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవుడిగా ఉన్నాను, ఇన్ని శ్రమలు నాకు వస్తున్నాయి అని అనుకుంటున్నావా? నీ చుట్టూ ఎవరున్నారో తెలుసా? అగ్ని ప్రాకారముగా ఉన్నది. ఆ అగ్ని నీ శత్రువులను మింగివేస్తుంది. నీ శత్రువు ఎలాంటిదైనా, ఎంత పెద్దదైనా, ఎంత క్లిష్టమైనదైనా, ఎంత సమస్యతో కూడుకున్నా, నిన్నెంత ఉక్కిరిబిక్కిరి చేసినా, నీ శత్రువుడు అంతటినీ కూడా మింగివేసే శక్తి సామర్థ్యం అగ్ని అయినటువంటి ప్రాకారానికి ఉందన్న విషయం మర్చిపోవద్దు. అంతేకాదు ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, గుర్రములు రథములు ఆయన చుట్టూ కనిపిస్తున్నాయి. ప్రియులారా మనం గమనించాలి, ఏంటి గుర్రాలు, ఏంటి రథాలు? చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. ఎందుకు? ఆయన రథములు సుడిగాలి వంటివంట. సుడిగాలికి ఎంత వేగం ఉన్నదో, గద్దకి ఎంత వేగం ఉన్నదో అంత వేగము కలిగినటువంటి పర్వతములు ఆయన చుట్టూ ఉన్నవి. కారణం ఏంటో తెలుసా? నీ శత్రువు నీ దగ్గరికి రాకుండా రన్నింగ్ రేస్లో ఉన్నటువంటి ఈ సుడిగాలి వంటి రథాలు, గుర్రాలు కూడా నీ శత్రువుని ఆపు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆఖరిగా ఒక మాట చూద్దాం.
నహూమి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం అంటాడు, వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోగుచున్నవి, రాజమార్గములో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి, అవి దివిటీలు వలె కనబడుచున్నవి, మెరుపుల వలె పరిగెత్తుచున్నవి. ప్రియులారా, మనం గమనించాలి, మన చుట్టూ ఉన్న రథాలు అవి స్లోగా ఉండేవి కాదు, సుడిగాలి వలె పరిగెడతాయట, గెద్దల వంత వేగం ఉంటుందట, మెరుపుల వలె ఉంటాయంట, దివిటీల వలె అవి వెలుగుతా ఉంటాయి. కనుక ఈ యొక్క వెలుగు, ఈ ప్రసన్నత నీ చుట్టూ ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గుడ్డివారి కన్నులు తెరవబడితేనే దేవుని యొక్క వెలుగును చూడగలవు, దేవుని ప్రాకారాన్ని నువ్వు చూడగలవు, దేవుని కాపుదలైనటువంటి రథాన్ని గుర్రాన్ని నువ్వు చూడగలవు, నీ శత్రువుని మింగివేసే అగ్నిని నువ్వు చూడగలవు. అప్పుడు నువ్వు నిర్భయంగా జీవించగలవు. ఎన్ని శ్రమ వచ్చినా ఇది నీ శ్రమ దేవుడు తప్పకుండా తప్పిస్తాడని నువ్వు నమ్మగలవు. కనుక ఈ యొక్క ఎలీషా సేవకుని కన్నులు తెరువమనగానే అతని కన్నులు తెరిచినాయి. కనుక అంతవరకు సేవకుల్లో ఉన్న ఆందోళన, భయం, తొట్టుపాటు అంతా కూడా మాయమైపోయి ఆ స్థానంలో ఆయనకి గొప్ప కాపుదల, భద్రత, భరోసా కనిపించింది. నీకుద్దా? నీ శ్రమల్లో నీకు భరోసా వద్దా? నీ శ్రమల్లో నీకు ఈ కాపుదల వద్దా? ఈ శ్రమల్లో నీకు భద్రత వద్దా? నీ మనసుకు శాంతి సమాధానం కావాలంటే యేసు దగ్గరికి రా. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గుడ్డితనమును తీసివేయడానికి యేసు ఈ లోకానికి వచ్చి ఆయన తన యొక్క ముఖము మీద, తన కళ్ళ మీద ఎంతో మంది ఉమ్ములు వేయగా ఆ ఉమ్ము వేసినటువంటి ఆ స్పర్శ ఆయన కనురెప్పను లేవనీయకుండా చేసింది. ఎందుకో తెలుసా? నీ గుడ్డితనాన్ని, నా గుడ్డితనాన్ని తీసివేయడం కోసం. కనుక గుడ్డితనముతో నువ్వు ఉంటే నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. గుడ్డితనము తొలగించబడితే దేవుని ప్రాకారాన్ని, దేవుని దర్శనాన్ని, దేవుని మాటని నువ్వు చూడగలవు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వీడి కన్నులు తెరవుము అని ప్రార్థన చేయగా ఆ పనివాని కన్నులు తెరవబడను. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇంతవరకు నా ప్రభువా నాయన ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారిని ఆశీర్వదించి దీవించండి నాయన. వారి సమస్యలకు పరిష్కారం దయచేయండి ప్రభువా. వారికి కావాల్సిన అక్కర్లని తీర్చండి రాజా. నీకు వందనాలు దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్య ప్రభావము వారి హృదయాన్ని తాకడానికి, వారిని స్పందింప చేయడానికి నీ కార్యము చేయమని అడుగుతున్నాను ప్రభువా. విశ్వాసము కలిగిన బిడ్డలుగా నాయనా, నీ వైపు చూసేవారిగా, నీ భద్రతను చూసేవారిగా, నీ క్షేమాన్ని చూసేవారిగా వారిని ఉంచండి రాజా. దేవా నీకు వందనాలు ప్రభువా. బిడ్డలోకి నా ప్రభు నాయన అనారోగ్యవంతులు ఉంటే ముట్టి స్వస్థపరచండి. పరీక్షలు రాసిన బిడ్డలకి విజయాన్ని దయచేయండి రాజా. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. నాయనా నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా నాయన నిన్ను చూసే కన్నులు కావాలి ప్రభువా. ఇంతవరకు ఏ అంధకారములో, ఏ పరిస్థితిలో వారు త్రోవ తప్పి తిరుగుతున్నారో, వారు త్రోవ తప్పిన ప్రతి వారిని కూడా సక్రమైన త్రోవలో పెట్టగల దేవుడవు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే దేవుమని ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడవు నీవని గుర్తించి నా ప్రభువా నీ మార్గంలో నడవడానికి నీ కార్యము చేయమని అడుగుతున్నాను ప్రభా. ఆశీర్వదించండి, దీవించండి ఈ కార్యక్రమం నా ప్రభువనైనా. నాయనా తండ్రి, ఈ ప్రయాస నా ప్రభువనైనా అనేక మంది హృదయాలు స్పందించడానికి నీ కార్యము చేయమని, కాపాడమని, ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన నీ పాదములు చేర్చుకోమని, ఇది చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి సమస్యల్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి.